హలో అండి అందరికీ. వెల్కమ్ టు జెమ్ డివైన్ టారెట్ తెలుగు ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఇది నా వ్యూవర్స్ అందరికీ రిజోనేట్ అయ్యి నా ఛానల్ అత్యంత హై స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇది నా సొంతంగా నేను చేస్తుంది కాదు. త్రూ యూనివర్స్ సజెషన్, యూనివర్స్ బ్లెస్సింగ్స్తో నేను తీసుకున్న డెసిషన్ ఇది. సో అందుకనే నా కార్డ్స్ కూడా ఓన్గా నేనే చేసి యూజ్ చేసే కార్డ్స్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసే కార్డ్స్కి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డెక్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నేను యూజ్ చేసిన కలర్కి కూడా చాలా మీనింగ్ ఉంటుంది. అండ్ ఈచ్ కార్డ్కి ఈచ్ డెక్కి ఒక్కొక్క ఒక్కొక్క వర్డ్ రాస్తాను. ఆ వర్డ్కి కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఆ డెక్కి రిజోనేట్ అయ్యే మీనింగ్ ఉంటుంది. సో దట్ నేను ఆ విధంగా చూస్ చేసుకున్నా. ఆ వర్డ్స్ కూడా నా అంతట నేను చూస్ చేసుకున్నాయి కదా త్రూ డివైన్ బ్లెస్సింగ్స్. ఓకే. నేను స్లోలీ వీడియోస్ చేస్తూ కూడా నేను అవి ఎందుకు చూస్ చేసుకున్నాను, ఏ విధంగా నాకు అవి ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనేది నేను చెప్తాను. ఓకే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనివర్స్ నా ద్వారా ఒక శక్తివంతమైన సందేశం మీ లైఫ్కి ఏ విధంగా చెప్తుంది అనేది. డైరెక్ట్లీ ఫస్ట్ రీడింగ్లోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ టారెట్ డెక్ని యూజ్ చేస్తున్నాను ఫస్ట్. ఇవి నా టారెట్ డెక్ అండి. ఓకే. నేను ఓన్గా క్రియేట్ చేసినవి కాబట్టి కొంచెం ఎక్కువ కార్డ్స్ ఎక్కువ పట్టినట్టు కనిపిస్తుంది. నేను ఓన్గా ప్రిపేర్ చేశాను కాబట్టి. ఓకేనా. సో షఫిల్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో షఫిల్ చేసినాక నేను ఈచ్ డెక్ని తీసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మస్ట్ డెఫినెట్లీ రిజోనేట్ అవుతుంది మీకు. నాట్ ఓన్లీ కెరీర్ పరంగా, అటు లవ్ రిలేషన్ పరంగా, ఎడ్యుకేషన్, జాబ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. నా ద్వారా యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుంది అనేది క్లియర్గా మీకు ఇక్కడ పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోతుంది. అది నాదేం లేదు, యూనివర్సే చెప్పేస్తుంది నా ద్వారా. ఓకేనా. నేను ఇక్కడ మీ కరెంట్ ఎనర్జీ చెక్ చేస్తాను ఫస్ట్. దట్ యూనివర్స్ మీకు ఏమి చెప్పాలనుకుంటుంది అనే కార్డ్ తీస్తాను. ఫస్ట్ కరెంట్ ఎనర్జీ కార్డ్ తీస్తాను. యూనివర్స్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటుంది అనే కార్డ్ తీస్తాను. తర్వాత మీ ఉన్న సిచ్యువేషన్కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కార్డ్ తీస్తాను. అండ్ యూనివర్స్ గైడెన్స్ డెక్, టారెట్ డెక్, ఈ 2 డెక్స్ నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈరోజు మన రీడింగ్కి వచ్చేసరికి. ఓకే. దీస్ ఆర్ ద టారెట్ డెక్స్. ఓకే. సో షఫ్లింగ్ నాకు కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి గ్యాంబ్లింగ్స్ కానీ ఏమి ఉండవు. నేను కాపీ కొట్టి అదర్స్ నథింగ్. నేను నా ఓన్గా చేస్తాను. నాకు ఎట్లా యూనివర్స్ గైడ్ చేస్తుందో అదే నేను ఫాలో అవుతాను. నాకు అదర్స్ టారెట్ రీడర్స్ అవన్నీ నాకు అనవసరం. నాకు యూనివర్స్ నా ద్వారా మీకు ఏం చెప్పాలి అనుకుంటుందో అది మాత్రమే నేను ఫాలో అవుతాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ 3 డెక్స్ నుంచి ఈ 3 కూడా ఒకటే డెక్, టారెట్ డెక్స్. టోటల్ 78 కార్డ్స్ ఉంటాయి ఇవన్నీ కలిపి. ఓకే. ఫస్ట్ నేను మీ ఎనర్జీ ఒక కార్డ్ తీస్తాను. ఆ ఒక కార్డ్ కూడా మీ కరెంట్ ఎనర్జీ చెక్, ఆ కరెంట్ ఎనర్జీ చెక్ గురించి వస్తుంది ఆ కార్డు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ విత్ ద రైట్ మెసేజెస్ ఫర్ మై వ్యూవర్స్. నేను ఈ డెక్ నుంచి తీసుకుంటాను. ఏ కార్డు వస్తే ఆ కార్డు. ఓకే. యూనివర్స్ మీకు చెప్పే హెచ్చరిక అవ్వచ్చు, లేదా ఒక అవగాహన అవ్వచ్చు. లైక్ వాట్ టు బీ
అవేర్ ఆఫ్ అన్నట్టు. ఓకేనా? ఒక హెచ్చరికగా తీసుకోండి, ఒక అవగాహనగా తీసుకోండి. మీరున్న సిచ్యువేషన్కి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి యూనివర్స్ ఇచ్చే ప్రజెంట్ హెచ్చరిక కార్డు ఇది. ఓకే, నెక్స్ట్ యూనివర్స్ మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకు సపోర్ట్. ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీస్ కార్డ్ తీసాము. నెక్స్ట్ మీరున్న సిచ్యువేషన్కి యూనివర్స్ ఏం హెచ్చరిక చేస్తుంది తీసాము. ఆ సిచ్యువేషన్కి మీకు యూనివర్స్ ఏం సపోర్ట్ ఇస్తుంది అనే కార్డ్ తీస్తున్నాను మీకు. ఓకేనా? యూనివర్స్ నుంచి మీకు ఏం సపోర్ట్ వస్తుంది. నాదేం లేదండి, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటే అదే కార్డ్ తీస్తాను నేను. నాదేమీ లేదు. ఓకే, ఏదైనా ఒక రోజు సో యాక్చువల్లీ నాకు ఈ కార్డ్స్కి ఆ నేమ్స్ ఎప్పుడు ఏం పెట్టినా అదే నాకు కూడా గుర్తులేదు. ఏదైనా ఒక రోజు నేను మీకు చెప్తాను, నాకు ఆ పర్టికులర్ నేమ్స్ ఎందుకు పెట్టాను అనేది ఆ టైంలో చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నియర్ ఫ్యూచర్. ఎప్పుడు కూడా టారెట్ రీడింగ్లో మీ కంప్లీట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం ఇంపాసిబుల్. నియర్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఈ డెక్ ఇందులో చూద్దాం నియర్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. నియర్ ఫ్యూచర్ డెక్ కార్డ్. యూనివర్స్ ప్లీజ్ మా వ్యూవర్స్ నియర్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మీరే గైడ్ చేయండి. మాదేమీ లేదు. ఈ కార్డు వచ్చింది కదా, నేను ఇంకో కార్డు కూడా తీయాలనుకుంటున్నాను, అది తెలియకుండానే అదే వచ్చేసింది. ఆ కార్డు ఏంటంటే యూనివర్స్ గైడెన్స్. ఫైనల్గా మీకు యూనివర్స్ గైడెన్స్ ఇన్ ది సెన్స్ ఇంకా ఎక్స్ట్రా కార్డ్ కూడా వచ్చేసింది. ఉండనివ్వండి, అలానే ఉండనివ్వండి. ఫైనల్ కన్క్లూజన్, త్రూ అవుట్ ద కన్క్లూజన్ మీకు ఇవన్నీ ఓన్లీ టారెట్ డెక్ నుంచి వచ్చిన కార్డ్స్ మీకు. అండ్ వీటి తర్వాత నేను యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఈ కార్డ్స్ ఏంటనేవి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ద హెర్మిట్, నెక్స్ట్ నైట్ ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ 5 of cups, next knight of swords, king of swords, next knight of pentacles, next 6 of swords. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ ఏం చెప్పాను, మీ కరెంట్ ఎనర్జీస్ని గురించి కదా, మీ కరెంట్ ఎనర్జీ చెక్ గురించి చెప్పాను. ఇక్కడ మీకు చాలా మంచి కార్డ్స్ వచ్చినాయండి. మీకు ఒక లైఫ్ డెస్టినీ ఏంటనేది యూనివర్స్ క్లియర్ కట్గా చెప్పే ఒక మంచి క్లారిటీ కార్డ్స్ యూనివర్స్ నాకైతే చూపించింది. మీకు ఫైనల్గా వచ్చేసరికి ఒక కన్క్లూజన్ అయితే నేను ఇస్తాను. హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్. ఈ కార్డ్ మొత్తం కలిసి చూస్తే మీ జీవితంలో క్లారిటీ, హీలింగ్, ముందుకు వెళ్ళే ధైర్యం అండ్ అలాగే ఫైనలీ సక్సెస్ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ద హెర్మిట్ అంటే ఇక్కడ నేను రాసులు కూడా చెప్పేస్తాను. కార్డ్ విత్ రాసులతో కూడా కలిపి చెప్పేస్తాను. ఓకేనా? ద హెర్మిట్ కార్డ్ మనకి విగ్రో అంటే ఏంటి, కన్యా రాశి సూచిస్తుంది. ఓన్లీ కన్యా రాశి ఈ కార్డ్కి ఇంకో రాశి వస్తుంది, ఈ కార్డ్కి ఇంకో రాశి వస్తుంది. సో వాళ్ళకి మాటికి రిజోనేట్ అవుతుందా అంటే అట్లా కాదండి. యూనివర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటేనే యూనివర్స్ మీకు ఒకటి స్పెసిఫికలీ తెలియజేస్తుంది. మీకు తెలిసిపోతుంది సిచ్యువేషన్. మీ రాసుల్ని పక్కకు పెడితే మీకు సిచ్యువేషన్ అనేది తెలిసిపోతుంది. ఇది ఎస్ ఇది నా సిచ్యువేషన్,
ఇది నాకే రిజోనేట్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో, అది మీకే అని మీ మనసుకి అనిపిస్తే యెస్, దిస్ వీడియో ఈజ్ ఫర్ యువర్స్. ఓకే. దా దెన్ వీడియోలోకి వచ్చేస్తే ద హెర్మిట్. ఈ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇంట్రోస్పెక్షన్లో ఉన్నారు. అంటే కరెంట్ ఎనర్జీస్ గురించి కదా నేను చెప్పాను. మీ కరెంట్ ఎనర్జీ ఎట్లా ఉందంటే, మీలో మీకు సమాధానం ఎదుగుతున్న దశలో ఉన్నారు మీరు. యూనివర్స్ మీకు చెప్తుంది, కొంచెం వెనక్కి ఉండండి, మీ ఆత్మ మాట వినండి అని చెప్తుంది మీకు. మీ ఇన్నర్లోంచి మీకు ఒక వాయిస్ వస్తుంది, అది కరెక్టే, మీకు వచ్చేది కరెక్టే. యాక్చువల్లీ చాలామందికి ఇన్నర్ వాయిస్ వస్తుంది, అది చెప్పేది చాలా వరకు రాంగ్ అనేది చెప్తుంది, కానీ మీకు మాత్రం కరెక్టే వస్తుంది. కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచించండి, మీ మనసు ఏం చెప్తుందో అదే చేయండి. ఓకే, అదే చేయండి అని యూనివర్స్ మీకు చెప్తుంది. మీ ఆత్మ మాట వినండి అని చెప్తుంది. మీరు అలోన్గా ఫీల్ అవుతుంటే అది టెంపరరీ అని యూనివర్స్ చెప్తుంది. ఇది మీకు లైఫ్లో ఒక పెద్ద చేంజ్ వచ్చే ముందు ఉన్న సైలెన్స్ ఫేజ్. ఓకేనా. మీరు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుని మార్చే స్థాయిలో ఉంటాయి. అర్థమవుతుందా మీకు? మనకి ఏదైనా పెద్ద సక్సెస్ వచ్చేటప్పుడు తెలుసు కదా, మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ని చూసాం మనం. వాళ్ళు ఆ సక్సెస్ వచ్చే ముందు ఎలాంటి అబ్స్టాకిల్స్ని ఫేస్ చేస్తారు, ఎంత సైలెన్స్లో ఉండగా ఆ సక్సెస్సే వాళ్ళకి బ్లాస్ట్ చేస్తుంది. ఆ సక్సెస్ అనే బాంబ్ వాళ్ళని బ్లాస్ట్ చేస్తుంది, అందరికీ తెలిసేలా చేస్తుంది. సో మీరు ఆ ఫేజ్లో ఉన్నారు, మీరు డెఫినెట్లీ అచీవ్ అవుతారు. మీ ఇన్నర్లోంచి వచ్చే వాయిస్ని ట్రస్ట్ చేయండి అని డైరెక్ట్లీ యూనివర్సే మీకు చెప్తుంది. మీ ఇన్నర్లోంచి ఒక వాయిస్ వస్తుంది, అది నమ్మితే మీరు లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. ఇంకెవ్వరి మాట వినద్దు, మీ మనసు ఏం చెప్తుందో అదే నిజం. అది ఫైనాన్స్ విషయంలో అవ్వనివ్వండి, బిజినెస్ విషయంలో అవ్వనివ్వండి, అది స్టడీస్ విషయంలో, కెరీర్, జాబ్, రిలేషన్ విషయంలో. నేను అందుకనే టైటిల్లో ఇది లవ్ రిలేషన్, ఇది ఈ పర్టికులర్ పర్సన్, ఇది కాదు, మీకు తెలిసిపోతుంది, మీ మనసుకి తెలిసిపోతుంది. ఎస్, ఇది ఈ పర్సన్ విషయం, ఎస్ ఇది ఈ జాబ్ విషయం, ఎస్ నాకు ఈ పర్టికులర్ సిచ్యువేషన్కే ఇది అని మీకు తెలిసిపోతుంది. దట్ ఈస్ టారెట్. అర్థమవుతుందా? ఇది దీనికే అనేది అవసరంలా, మనం వినే వాళ్ళకి అర్థమైపోతుంది, ఇది ఈ సిచ్యువేషన్కే అనేది అర్థమైపోతుంది మీకు. ఓకేనా. అండ్ పాయింట్కి వచ్చేస్తే, మీకు ఒక పెద్ద చేంజ్ వచ్చే ఫేజ్లో ఉన్నారు మీరు ప్రస్తుతం. ఓకేనా. మీరు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుని మార్చేస్తాయి, ఖచ్చితంగా మార్చేస్తాయి. కన్యా రాశి వారికి ఎస్పెషల్లీ ఇది డెఫినెట్లీ రిజోనేట్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్ అంటే నాకు సాజిటేరియస్, ఏరిస్, లియో. సాజిటేరియస్ అంటే ధనుస్సు, ఏరిస్ మేషరాశి, లియో సింహరాశి. ఓకేనా. యాక్చువల్లీ నైట్ ఆఫ్ కప్స్ అంటే యాక్షన్, స్పీడ్, కాన్ఫిడెన్స్ని రిప్రజెంట్ చేస్తుందండి. మీకు కనిపిస్తుందా కార్డ్? ఇది నేను నైట్ టైం తీస్తున్నాను, డల్గా ఉంది, సో సారీ అండి. నేను ఇప్పుడే చూశాను, నేను ఇన్వాల్వ్ అయిపోయాను, అస్సలు చూసుకోలేదు. ఐఎమ్ సో సారీ. ఇప్పటి వరకు నా వర్డ్స్ అయితే విన్నారు కదా మీరు. ఓకే. నైట్ ఆఫ్ వాన్స్ అండి నేను చెప్తుంది. ఇప్పుడు మీకు ఒక పవర్ఫుల్ ఫార్వర్డ్ మూమెంట్ ప్రారంభమవుతుంది. నైట్ ఆఫ్ వాన్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, ఒక పవర్ఫుల్ ఫార్వర్డ్ మూమెంట్ అనేది ప్రారంభం అవుతుంది అనేది రిప్రజెంట్ చేస్తుంది. మనకి ధనుసు రాశి, మేషరాశి, సింహరాశి వాళ్ళకి రిజనేట్ అవుతుందండి. ఇది ఓన్లీ వాళ్ళకి రిజనేట్ అవుతుందా అనేది మీకు క్లియర్లీ చెప్పాను ఆల్రెడీ ఇందాకే. మీకు తెలుస్తుంది, ఇది నాకు కూడా రిజనేట్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది, డైరెక్ట్లీ తెలుస్తుంది. ఓకేనా. మీరు లైఫ్లో ఫుల్ ఎనర్జీతో ముందుకు వెళ్ళే సమయం ఇది.
కొత్త అవకాశం, కొత్త సంబంధం లేదా కొత్త కెరీర్ ఆపర్చునిటీలు మీ ముందు ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవి మీకు తెలిసిపోతాయి. డైరెక్ట్‌లీ తెలిసిపోతాయి. మీరు కళ్ళు తెరిచి, మీ మనసు పెట్టి ఆలోచిస్తే, మీరు ఎక్కడ దేనికి ఎక్కడ స్ట్రక్ అయ్యి ఉన్నారో, ఏం వదిలించుకోవాలి, ఏం వదిలించుకొని ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో అచీవ్ అవుతారు సక్సెస్‌ని. ఏం పట్టేసున్నాయి మీకు అనేది మీకు తెలుస్తుంది. ఆ పట్టేసున్న వాటిని వదిలించుకోవడం ఎలా అనే వాటి మీద ఫోకస్ చెయ్యాలి. ఖచ్చితంగా చేయాల్సిందే. మరి మనం పట్టేసున్న వాటిని పట్టుకొని కూర్చుంటూ ఉంటమే మన లైఫ్ అంటే. కాదు కదా! పట్టేసున్న వాటిని వదిలించుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి. అదే కదా లైఫ్ అంటే. యు ఆర్ అన్‌స్టాపబుల్ యాక్చువల్లీ. యూనివర్స్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ 100% ఇస్తుంది. మీరు అన్‌స్టాపబుల్ 100%. మీరు ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో అది అయి తీరుతుంది. మీ మనసులో నాకిది కావాలి, నాకిది కావాలి అనుకుని స్టెప్ ఏస్తున్నారా, మీకు అలా ఇచ్చేస్తుందనమాట అంతే ఇంక అన్‌డౌటెడ్‌లీ. అది లవ్ అవ్వని, జాబ్ అవ్వని, కెరీర్ రిలేటెడ్ అవ్వని, ఎనీథింగ్ యూ వాంట్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ చెప్పండి యూనివర్స్‌కి. నాకిది కావాలి అని ప్యూర్‌లీ అండ్ దాని వైపే పరుగులు పెట్టండి. ఎఫర్ట్స్ పెట్టండి. యూనివర్స్ మీకు అలా ఇచ్చేస్తుంది. అన్‌డౌటెడ్‌లీ ఇచ్చేస్తుంది. ఓకేనా? కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు అన్నీ కూడా మీ వైపుకి అట్లా వస్తున్నాయి. ఆ వచ్చే టైం వచ్చింది కాబట్టి నైట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ కప్స్ అంటే ఏంటి? 5 ఆఫ్ కప్స్ అంటే ఫస్ట్ రాశి వచ్చేసరికి స్కార్పియోని రిప్రజెంట్ చేస్తుందండి. స్కార్పియో అంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి 5 ఆఫ్ కప్స్ అంటే మీకు గతంలో జరిగిన ఎన్నో నష్టాలని ఇంకా మైండ్‌లో పెట్టుకొని బాధపడుతున్నారు. ఇందాక నేను చెప్పాను కదా! మీకు ఇందాక నేను చెప్పాను కదా! ఏదో పట్టేసుంది మీకు. ఆ పట్టుకున్న దాన్ని వదిలించుకోవాలి. వదిలించుకుంటే మీకు అల్టిమేట్‌గా వచ్చేదే సక్సెస్ అని చెప్పాను కదా! మీకు యూనివర్సు ఇట్లా ఇచ్చేస్తుంది. గో అది అందరికీ ఇవ్వదు. అందరికీ అందరికీ ఇచ్చే ఛాన్స్ కాదది. ఆహ్, యూని చూస్తాం కదా! లైఫ్‌లో చాలా తక్కువ మంది పీపుల్ అచీవ్‌మెంట్స్ చేసే వాళ్ళలో మీరు కొంతమంది. ఆ కొంతమంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూడగలుగుతున్నారని నా ఒపీనియన్. కాబట్టి మీకు ఈ రీడింగ్ వచ్చింది. బికాజ్ యూనివర్స్ నాకు నేను సంథింగ్ టార్గెట్ నాకు ఇది నా నేను మనీ ఎర్న్ చేసేయాలి. నేను వేటికి చేయలేదు. నాకు ఓన్లీ యూనివర్స్ గైడ్ చేసింది హెల్ప్ చేయండి, గైడ్ చేయండి అని. సో, నేను చేస్తున్నాను. కాబట్టే నేను మీకు చెప్తున్నాను. మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. క్లియర్ కట్‌గా చెప్తుంది అక్కడ యూనివర్స్ మీకు క్లియర్‌లీ చెప్తుంది. నేను ఇందాకే చెప్పాను ఆల్రెడీ. మీకేదో పట్టేసుంది. దాన్ని వదిలించుకుంటే సక్సెస్ డెఫినెట్‌లీ మీకొచ్చేస్తుంది అని. అదే 5 ఆఫ్ కప్స్. 5 ఆఫ్ కప్స్ అంటే ఏంటి? మీరు గతంలో ఏదో దాని నుంచే బాధపడుతూ ఉన్నారు. ఆ బాధలోంచి బయటికి రండి ఫస్ట్. ఆ బాధలోంచి బయటికి వచ్చేస్తే హీలింగ్ ప్రాసెస్ చేసుకుంటే మీరు బయటికి రావాలమ్మా. వస్తేనే కదా లైఫ్. దీనికి మించిన కష్టాలను పడి అధిగమించి బయటికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బయటికి రావాలి. లేదు నేను రావాలి. నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. బికాజ్ నీ కళ్ళ ముందు సక్సెస్ ఉంది. యూనివర్స్ నీకిస్తుంది ఆల్రెడీ సక్సెస్‌ని. అది నేనే చెప్తున్నాను కదా! అది నిజం. అది నిజమమ్మా. నీకు సక్సెస్ ఉంది పక్కన. ఎప్పుడుంది? నువ్వు బయటికి రా ఆ పెయిన్ నుంచి. నీకు సక్సెస్ వస్తుంది. ఓకేనా? ష్యూర్ సక్సెస్. డామ్ ష్యూర్. నువ్వు పక్కాగా నువ్వు అనుకునే దానికంటే హైయెస్ట్ పొజిషన్‌లో ఉంటావు. నీ రిలేటివ్స్, నీ ఫ్యామిలీ సర్కిల్ అన్నిట్లోనూ యూ ఆర్ ద టాపెస్ట్ పర్సన్. డామ్ ష్యూర్. ఓకేనా? అదే యూనివర్స్ చెప్తుంది. ఎమోషనల్ లాస్, రిగ్రెట్స్ వాటిల్లోనే ఉంటున్నావు నువ్వు. 5 ఆఫ్ కప్స్ అంటేనే అది. ఎమోషనల్ లాస్, రిగ్రెట్స్ వాటిల్లోనే కప్ పట్టుకొని కూర్చుంటున్నావు నువ్వు. వాటిలోనే ఉంటే ఎట్లా? గతం మీద దృష్టి పెట్టడం వల్ల ఉన్న ఆపర్చునిటీస్‌ని నువ్వు మిస్ చేసుకుంటున్నావు. యూనివర్స్ ఏం చెప్తుందంటే, నేను ఉన్నాను మీకు.
మీరు హీలింగ్‌పై ఫోకస్ పెట్టాలి అని చెప్తుంది మీకు. ఓకేనా? నా ద్వారా చెప్తుంది. త్రూ మీ. ఈ రోజన్నా ఒక్కసారి విని నా మాట విను. దయచేసి నీకు చాలా ఫ్యూచర్ ఉంది. అలా వెళ్తుంది నీ లైఫ్. యు ఆర్ నాట్ అ నార్మల్ కిడ్ ఆర్ నార్మల్ పర్సన్. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని నాకు చూపిస్తుంది యూనివర్స్. ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించు. హీలింగ్ మీద ఫోకస్ చేయి. పాస్ట్ని వదిలేయి. దండం పెట్టుకో. దేవుడా నాకు శక్తిని ప్రసాదించు. గతాన్ని మర్చిపోయే శక్తిని ప్రసాదించు. నాకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ మానిపోయే శక్తిని ప్రసాదించు. ఆ దెబ్బకి మందుని ఇవ్వండి. ఆ మందు పూయడం వల్ల ఆ దెబ్బ తగ్గిపోతుంది. కాబట్టి ఆ దెబ్బకి మందుని పూయండి. అది మీ ద్వారానే సాధ్యం అని దండం పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి వచ్చేసరికి రాసులు జెమినై వస్తుంది. జెమినై, లిబ్రా, అక్వేరియస్. జెమినై వచ్చేసి మిథున రాశి, లిబ్రా తులా రాశి, అక్వేరియస్ కుంభరాశి. ఓకే, జెమినై. ఇప్పుడు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఏంటి? ఇది మేజర్ కార్డ్ అమ్మా. ఇది చాలా మేజర్ కార్డ్. త్రూ అవుట్ దిస్ రీడింగ్, మీ రీడింగ్ మొత్తంలో చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది కింగ్ ఆఫ్ స్వార్డ్స్. స్పిరిచువాలిటీ క్లారిటీ, మెంటల్ క్లారిటీ మీకు వస్తుంది. మీరు మీ ట్రూత్ కోసం నిలబడుతున్నారు. ఓకే, దిస్ ఈజ్ యువర్ జస్టిస్ కార్డ్ ఎనర్జీ. మీకు జస్టిస్ అనేది వస్తుంది ఖచ్చితంగా అనేది చూపిస్తుంది మనకి ఈ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ద్వారా. ఓకేనా? మీరు ఇప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదు. మీరు ఒక లాజిక్, ఒక ప్లానింగ్, ఒక క్లారిటీతో తీసుకునే నిర్ణయం మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈ మూడిట్లతో నేను ఫస్టే చెప్పాను కదా, మీకు యూనివర్స్ సపోర్ట్ ఫుల్లీ ఉంది. మీ ఇన్నర్ ఒకటి చెప్తుంది, ఇన్నర్ వాయిస్. అది ఖచ్చితంగా వినండి. మీరు ఒక లాజిక్, ఒక క్లారిటీతో ఒక డెసిషన్ తీసుకుని అడుగు స్టెప్ అనేది ముందుకు వేశారు అంటే సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకేనా? అదే మీకు చెప్తుంది. నీ ఫస్ట్ చూసారా, కార్డ్స్ టు కార్డ్స్ ఎంత లింకప్ అయి ఉన్నాయో మీకు అర్థమవుతుందా? మీకు అసలు లింక్, అంత లింక్ అసలు దట్ ఈస్ టారెట్. చాలా క్లారిటీ ఇస్తుందమ్మా. మీరు నమ్మండి. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా దానికి మీరు భగవంతుడా అని చెప్పి రండి. మీకు క్లారిటీ వస్తుంది. లైఫ్ మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. నా మాట విని నమ్మండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్. నైట్ ఆఫ్ పెంటికల్స్లో మనకి ఏ రాశులు వస్తున్నాయి? విగ్రో ఇందాక కూడా వచ్చింది. ఓకే, విగ్రో మనకి ద హెర్మెట్ కూడా రిజనేట్ అవుతుంది. అండ్ టొరస్, క్యాప్రికాన్ అంటే మనకి మకర రాశి వస్తుంది. టొరస్ అంటే వృషభ రాశి, విగ్రో కన్య రాశి. ఓకే, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్కి వచ్చేసి మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుందమ్మా. అదే కదా యూనివర్స్ చెప్తుంది కదా, మీకు లైఫ్ ఫుల్ ఆఫ్ సక్సెస్ వస్తుంది. ఇంకా అగైన్ మళ్ళీ క్లారిటీ ఇస్తుంది. అగైన్ డబల్ క్లారిటీ ఇస్తుంది అనమాట యూనివర్స్ మీకు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుంది అనేది డబుల్ క్లారిటీ. ఇక్కడ మీకు క్లారిటీ ఇచ్చింది, నేను ఉన్నాను మీకు. మీరు ఒక కరెక్ట్ ఈ విధంగా తీసుకోండి. మీకు ఇవి పట్టేసి ఉన్నాయి, వీటిని వదిలించుకోండి. ఇవి వదిలించుకుంటే మీకు లైఫ్ ఇలా ఉంటుంది. ఇవి వదిలించుకుంటే నేను మీతో ఉన్నాను, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో దట్ మీరు ఇట్లా మీకు ఇంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఇలా స్టెప్ ఇన్ అవ్వండి అని మీకు చెప్తుంది. అగైన్ డబుల్ క్లారిటీ ఇస్తుంది. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ వస్తుందని యూనివర్స్ చెప్తుంది మీకు. మీ వర్క్ విషయంలో అవ్వచ్చు, కెరీర్ ఆర్ లవ్, ఫైనాన్స్, ఆల్ విల్ గ్రో స్లోలీ బట్ స్ట్రాంగ్లీ అండ్ డెఫినెట్లీ ష్యూర్లీ. ఓకే, అదే యూనివర్స్ చెప్తుంది మీకు ఇక్కడ. మీరు నమ్మకంగా తీసుకునే ప్రయత్నాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయి. డ్యామ్ షూర్లీ.
డ్యామ్ షూర్లీ. ఓకే. నెక్స్ట్ కార్డ్ వచ్చేసి లాస్ట్ కార్డ్, ఫైనల్ కార్డ్, 6 ఆఫ్ స్వార్డ్స్. 6 ఆఫ్ స్వార్డ్స్ అంటే మనకి ఏ రాశి వస్తుంది? అక్వేరియస్ వస్తుంది. అక్వేరియస్ అంటే కుంభరాశి. కుంభరాశి ఇందాక కూడా వచ్చింది మనకి, కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి వచ్చింది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా మనకి కుంభరాశి, అక్వేరియస్, జెమినై, లిబ్రా కూడా వస్తారు. అండ్ మనకి అక్వేరియస్ అండ్ బిగ్రో మనకి మేజర్గా వస్తున్నాయమ్మా వీటిల్లో. ఓకేనా? 6 ఆఫ్ స్వార్డ్స్, కమింగ్ టు ద కార్డ్ ఆఫ్ 6 ఆఫ్ స్వార్డ్స్. 6 ఆఫ్ స్వార్డ్స్కి వచ్చేసి మీరు ఒక పెయిన్ఫుల్ ఫేజ్ని వదిలి కొత్త శాంతియుత జీవితం వైపు కదులుతున్నారు. అదే కదా టోటల్గా మనము ఇక్కడ ఫస్ట్ 3 కార్డ్స్లోనూ మనకి ఒక లైఫ్ మీది. మీరు ఇక్కడ ఈ ఫేజ్లో ఉన్నారు, మీకు యూనివర్స్ ఇట్లా గైడ్ చేస్తుంది, ఇప్పుడు మీరు ఇది వదిలించుకుంటే ఈ ఫేజ్లోకి వెళ్తారు అనే 3 కార్డ్స్లో చెప్తుంది. ఈ కిందన 3 కార్డ్స్లో ఏం చెప్తుందంటే డబుల్ క్లారిటీ ఇచ్చింది, కన్ఫర్మేషన్ ఇచ్చింది. డబుల్ కన్ఫర్మేషన్ ఏమని? పైన చెప్పిన కార్డ్స్కే డబుల్ కన్ఫర్మేషన్. ఏదైతే చెప్పిందో ఇంకా పునాది గట్టిగా వేసింది. మీరు చెయ్యండి, మీరు చేస్తే ఇది ఖచ్చితంగా సాధిస్తారు, నేనున్నాను మీకు, వెయ్యండి అడుగు అని డబుల్ క్లారిటీ ఇచ్చింది. అదే అగైన్ 6 ఆఫ్ స్వార్డ్స్లో చెప్తుంది. మీరు ఒక పెయిన్ఫుల్ ఫేజ్ని ఫేస్ చేశారు పాస్ట్లో, అది వదలండి. అది వదిలి బయటికి వస్తే మీకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ మీకోసం ఎదురు చూస్తుంది. పీస్ఫుల్ ఫ్యూచర్ అహెడ్ మీకోసం. ట్రావెల్ చేయండి, రీలొకేషన్, మెంటల్లీ హీల్ అవ్వండి, దాని మీద ఫోకస్ చేయండి. హీలింగ్, అసలు హీలింగ్ లేకుండా మీరు ఎక్కడ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు దెబ్బ తగ్గితేనే కదా అక్కడ కొత్తగా స్కిన్ ఫామ్ అయ్యేది. దెబ్బ తగ్గకుండా కొత్త స్కిన్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది మీకు? దెబ్బ తగ్గడం అనేది హీలింగ్ ప్రాసెస్. దట్ ఈస్ ద థింగ్ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్? సే యూనివర్స్ ఈజ్ లిటరల్లీ మూవింగ్ యూ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. చాలా ఫోకస్ చేసింది యూనివర్స్ మీ మీద. ఇంత ఫోకస్డ్గా చెప్తుంది అంటే, ఇంత స్ట్రాంగ్లీ చెప్తుంది అంటే నేను చెప్తున్నానమ్మా, ఏ వర్డ్ నెగ్లెక్ట్ చేయొద్దు. అగైన్ అండ్ అగైన్ మీరు ఎప్పుడు డౌన్ అయినా సరే వీడియోని మళ్ళీ వినండి, మీకు మళ్ళీ క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మీరు గత బాధలు, పశ్చాత్తాపాలు ముగిసిపోతున్నాయి. మీకు క్లారిటీ, యాక్షన్, హీలింగ్, స్టెబిలిటీ అన్నీ కలిసి వస్తున్నాయి. యూనివర్స్ మీకు కొత్త దారి చూపిస్తోంది. యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ పెయిన్ టు పవర్. యువర్ డెస్టినీ ఈజ్ షిఫ్టింగ్ నౌ. ఓకే? టారెట్ కార్డ్స్ నుంచి మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది లైఫ్ మీద. నేను అగైన్ యూనివర్స్ డెక్ నుంచి కూడా ఒక క్లారిటీ ఇస్తాను, ఫైనల్ క్లారిటీ. షార్ట్ ఒక 1 or 2 కార్డ్స్లో ఒక ఫైనల్ షార్ట్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? సైట్స్ ఏమన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి అమ్మా, నేను వాటిని ఎవరిని ఆపలేను. నేను ఇప్పుడు యూనివర్స్ డెక్ నుంచి కార్డ్స్ తీసుకుంటాను. వీటిని పక్కకు తీసేస్తున్నాను. దీస్ ఆర్ ద యూనివర్స్ డెక్ కార్డ్స్. నేను ఓన్లీ 2 కార్డ్స్ తీసుకుంటా. ద 1 కార్డ్ ఏంటంటే డైరెక్ట్ యూనివర్స్ మీకు డైరెక్ట్గా 1 డైరెక్ట్ మెసేజ్ ఏం చెప్తుంది, ఒకే ఒక్కటి డైరెక్ట్ మెసేజ్. అండ్ సెకండ్ కార్డ్ వచ్చేసి డబుల్ కన్ఫర్మేషన్. అగైన్ నాకు డబుల్ కన్ఫర్మేషన్కి ఆ వచ్చిన మెసేజ్కి కన్ఫర్మేషన్ ఏమిస్తుంది అనేది తీస్తా. ఓకేనా? ఈ బ్లూ కలర్ కార్డ్స్ ఏమి కాదు, మెనీ ఇంపార్టెంట్, చాలా ఓన్లీ ఒక 6 to 7 మెసేజెస్ ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ని రిజోనేట్ చేస్తుంది యూనివర్స్.
అది నా అంతట నేను ఎప్పుడు తీయను, దానంతట అది పడితే తప్ప. ఇప్పుడు 2 కార్డ్స్ 3 కార్డ్స్ అంటే నేను ఏం చేయలేను. ఓకేనా. ఇంత పెద్ద ఇవి కలిపి యాక్చువల్లీ షఫిల్ చేయాలి, హ్యాండ్ సరిపోదు. సో ఇందులోంచి ఒక కార్డ్ తీస్తాను అండ్ అన్నింటిలోంచి ఒక కార్డ్ తీస్తాను. అండ్ ఐఎమ్ టేకింగ్ 1 card. And double confirmation card, universe nudge. Okay. What final message does the universe want to tell you? Please, universe, please give me. Please, universe, please give me. And this one. Okay. First message, the angel whisper. And the second one, the lost and found soul. Okay. And I will explain clearly. చూడండమ్మా, మనకి యూనివర్స్ డెక్ నుంచి 2 కార్డ్స్, ద ఏంజల్ విస్పర్ అండ్ ద లాస్ట్ ఫౌండ్ సోల్, 2 కార్డ్స్. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫుల్ క్లారిటీ, డబుల్ కన్ఫర్మేషన్ కార్డ్స్ వచ్చినాయి మనకి. చూడండి, ఓకేనా. ఏంజల్ విస్పర్ అంటే ఏంటి క్లియర్గా చెప్తాను మీకు. అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ వస్తుంది మీకు. కంప్లీట్ వీడియో అయ్యేసరికి ఇంకా మీకు అన్డౌటెడ్లీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వస్తుంది. మీరు ఎక్కడ ఆగకుండా దూసుకొని రాకెట్లా వెళ్ళిపోతారు మీ లైఫ్లో. ఓకే, మీరు అలా వెళ్ళలేదు అంటే మీరు ఇంకా మీ బ్రెయిన్ ఇంకా సరిగ్గా లేదు అని మీరు మారాలమ్మా. ఓకేనా. మీరు ఒంటరిగా లేరు. ద ఏంజల్ విస్పర్ ఏం చెప్తుంది అంటే, చూడండి, మీరు ఒంటరిగా లేరు. మీ ప్రతి అడుగును దేవదూతలు చూస్తున్నారు. మీ హృదయంలో అనిపించే చిన్ని భావాలు కూడా యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది మీకు. ఆ భావాల ద్వారా యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. లైక్ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తుంటాయి మీకు, 2222 4444. ఎనీ ఏంజల్ నెంబర్స్ మీకు ఐడియా ఉంటాయి కదా, ఆల్రెడీ చాలాసార్లు తెలుసుకునే ఉంటారు. 1111, 7777, చాలా పవర్ఫుల్ నెంబర్స్. 333, 3333, 5555, 8888, 9999. వెరీ పవర్ఫుల్ నెంబర్స్. వాటి ద్వారా కూడా ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. వాటిని డీకోడ్ చేసుకుంటూ ఉండండి. మీకు కనిపించిన వెంటనే ఏం చేయాలంటే, థ్యాంక్ యూ ఏంజల్స్ అని అక్కడికక్కడే మనస్ఫూర్తిగా చెప్పుకోండి. థ్యాంక్ యూ ఏంజల్స్, నాతో ఉన్నందుకు, నా ప్రతి అడుగులోనూ నాతో ఉన్నందుకు థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత వాటిని గుర్తుపెట్టుకుని డీకోడ్ చేసుకోండి. వాటి మీనింగ్ తెలుసుకోండి. మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారు అనేది డీకోడ్ చేసుకోండి. ఓకే. ద లాస్ట్ అండ్ ఫౌండ్ సోల్. ద లాస్ట్ అండ్ ఫౌండ్ సోల్ అంటే ఏంటి? మీరు కొంతకాలం నుంచి ఎమోషనల్గా చాలా డ్రైన్ అయిపోయారు. అదే కదా ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఇందాక మనకి టారెట్ డెక్లో కూడా అదే కదా వచ్చింది, ద లాస్ట్ అండ్ ఫౌండ్ సోల్. టారెట్ డెక్లో వచ్చినవే మనకి అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ డీటెయిల్ క్లారిటీ ఇచ్చి మనకి మీ ఈ దారిలో వెళ్ళండి అని చెప్పి యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు మనకి. ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. మీరు కొంతకాలం నుంచి చాలా ఎమోషనల్గా డ్రైన్ అయిపోయారని చెప్తున్నారు మనకి యూనివర్స్. మీ లైఫ్లో ఏదో ఒక విషయం మిస్ అయిపోతున్నారని అనిపించింది. అది రిలేషన్షిప్లో కావచ్చు, ఇంకే ఇతర విషయంలో అయినా కావచ్చు. అది మీకు తెలుస్తుంది, మీ మనసుకు తెలుస్తుంది. ఆ పర్టికులర్ విషయం మీకు తెలుసు కదా, దాని గురించి ఏం చెప్తుందో వినండి యూనివర్స్. మీ సోల్ మళ్ళీ
తన దారిని కనుక్కుంటోంది. మీరు గతంలో మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవడం జరిగింది. మీరు మీ విలువను మర్చిపోయారు. మీ హార్ట్ చక్రాలో భారీ హీలింగ్ ఇప్పుడు ప్రారంభమైంది. హీలింగ్ జరగకపోతే అక్కడ న్యూ స్టార్టింగ్ ఎక్కడ జరుగుద్ది? హీలింగ్ జరుగుతుంది కాబట్టే యూనివర్స్ మీకు గైడెన్స్ మీ పక్కనే ఉన్నారు. ఉండి మిమ్మల్ని మారుస్తున్నారు. అందుకనే ఆ కార్డ్స్ వచ్చినాయి మీకు. భారీ హీలింగ్ జరిగేలా యూనివర్స్ చేస్తుంది మీకు. ఓకేనా? మీ ఆత్మ లోపల చాలా లోతైన బాధ దాగి ఉంది. కానీ అది బయటకు వస్తుంది. అది బయటికి రావాలి కూడా. అప్పుడే కదా ఫ్రీ అవుతుంది మనసు. ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరే కనుక్కుంటున్నారు. మీకు మీ లక్ష్యం, మీ విలువ, మీ హృదయ శక్తి తిరిగి గుర్తుకు వస్తోంది. అలా వచ్చేలా యూనివర్స్ చేస్తోంది. మీ అంతట మీకు నొప్పి, దెబ్బ తెలియకపోతే మీకు ఎక్కడ తెలుస్తుంది మీ శక్తి ఏంటనేది? ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని సృష్టించింది కూడా యూనివర్సే. డివైన్ యూనివర్సే సృష్టించి మీ శక్తి ఇదమ్మా, మీ దారి అటు కాదమ్మా, ఇటమ్మా, నేను మీతోనే ఉన్నానమ్మా అని చెప్తుంది యూనివర్స్. ఓకేనా? ఇది మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తిరిగి బిల్డ్ చేసుకునే దశ. ఓకేనా? యూనివర్స్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తుంది. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళినట్లు అనిపించినా అది ఒక లెసన్ మాత్రమే అనుకోండి. ఓకేనా? అది అందరూ చెప్పే మాటే. అది తీసుకొని ఫేస్ చేయడం కష్టమే. కానీ అది ఫేస్ చేసి బయటికి వచ్చినాక ఉండే లైఫ్ ఉంటుంది చూడు. అత్యద్భుతం. అమృతం. అర్థమవుతుందా? ఆ అమృతాన్ని టేస్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. దానికోసమన్నా మీరు హీల్ అవ్వాల్సిందే. ఇప్పుడు మీ ఆత్మ తన ట్రూ పాత్ వైపు తిరిగి నడుస్తుంది. అర్థమవుతుందా మీకు? మీకు తెలుస్తుంది. మీ మనసు చెప్తుంది. అది మీ మనసు చెప్పుతది అని యూనివర్స్ చెప్పింది కదా ఆల్రెడీ. మీ మనసు మీకు చెప్పుద్ది ఆల్రెడీ. అర్థమవుతుందా? ఈ 2 కార్డ్స్ కలిపి ఏం చెప్తున్నాయి ఇప్పుడు? డివైన్ ట్రూత్. మీ ఆత్మ చాలా బాధలు చూసిందట. కానీ ఇప్పుడు దేవదూతలు మీ చెవిలో నిశ్శబ్దంగా చెప్తున్నారు ఈ మాటలు. ఏమని చెప్తున్నారు? నీ జీవితం మళ్ళీ ప్రకాశించే సమయం వచ్చింది. మీరు ఒంటరిగా లేరు. దేవదూతలు మీ పక్కనే ఉన్నారు. మీ సోల్ తన దారిని కనుక్కుంటోంది. మీ హార్ట్‌లో కొత్త వెలుగు వస్తుంది. యువర్ లాస్ట్ సోల్ హ్యాస్ బీన్ ఫౌండ్ బై ద యూనివర్స్. You are entering a divinely protected phase. Okay? You are entering a divinely protected phase. డివైన్లీ ప్రొటెక్టెడ్ ఫేజ్లోకి మీరు ఎంటర్ అవుతున్నప్పుడు దాన్ని ఎవరైనా వచ్చి ఇంకా దాన్ని కూల్చగలరా? డివైన్లీ ప్రొటెక్టెడ్ ఫేజ్ కదా అది. ఎవ్వరూ కూల్చలేరు. నో బడీ. ఓకే? హోప్ ఎవ్రీవన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఏమీ లేవనుకుంటున్నాను. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకేనా? ఎనీ డౌట్ ఓకే అమ్మా? ఇది నా ఫస్ట్ వీడియో. నేను అగైన్ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నేను స్లోలీ అండ్ ఎవ్రీడే ఐ విల్ అప్లోడ్ ద వీడియో. ఐఎమ్ డామ్ ష్యూర్. ఓకే? మీకు ఇంకా ఏ పర్టికులర్ మ్యాటర్ టాపిక్స్లో తీసుకోవాలో కూడా చెప్తే నేను అవి తీసుకుంటాను. అండ్ లైవ్ కూడా నేను కండక్ట్ చేస్తాను. లైవ్స్లో కూడా కనెక్ట్ చేసి మీకేమైనా ప్రాబ్లం ఉంటే అవి లైవ్లోనే నేను ఆన్సర్ చేస్తాను కూడా. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. థ్యాంక్ యూ.